5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ త్రోపదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, రాప్తాడు శాసనసభ మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ అంబటి రామకృష్ణ యాదవ్ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇక ముందుగా కొన్ని విశేషాలు చూసిన తర్వాత, కొన్ని వీడియోలు కూడా గమనించిన తర్వాత చర్చలోకి వెళదాం. హామీలు సూపర్ 6 అమల్లో క్లీన్ బౌల్డ్. సూపర్ 6 హామీలకు బడ్జెట్లో మొండి చెయ్యి. మహిళలకు ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి అంటే ప్రతి నెల ప్రతి ఒక్క మహిళకు 1500 రూపాయల చొప్పున ఇస్తా అన్నారు కదా, దానికి గోవింద. అట్లాగే రైతు భరోసాకు 10,000 కోట్లు కావాలి, కానీ కేటాయించింది 1000 కోట్లు మాత్రమే. తల్లికి వందనానికి పంగనామాలు. కేవలం చాలా గతంలో ఒక్క బిడ్డకి ఇవ్వడానికి అవసరమైన 6,000 కోట్లు ఇస్తే ఇప్పుడు అదే 6,000 కోట్లను సుమారుగా చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా కేటాయించింది. అంటే అందరి బిడ్డలకి ఇవ్వలేమని, ఇవ్వడం లేదని, తాము నీకు 15,000 చెప్పిందంతా మోసమేనన్న భావన కలిగేలాగా ఈ బడ్జెట్ ఉంది. గ్యాస్ కోసం 4,000 కోట్లు అవసరమైతే 896 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది. ఇక జాబ్ క్యాలెండర్ ఊసలేదు, అలాగే స్వయం ఉపాధిపై స్పష్టత లేదు. అలాగే అప్పులపై ఇక గతంలో అప్పులంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారన్న సంగతి ఈ విషయంలో రుజువైంది. ఇక విద్యుత్ ఛార్జీలు మాత్రం డబుల్ కాబోతున్నాయి. మొత్తం బడ్జెట్ 2,94 లక్షల కోట్లు. రెవెన్యూ వ్యయం 2.35 లక్షల కోట్లు. మూలధనం 32,712 కోట్లు. అప్పుల చెల్లింపులకి 24,000 కోట్లు. ఇలా వివిధ అంకెలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ఏడాది 91,000 కోట్ల అప్పులు చేయబోతున్నారు. సంపద సృష్టిస్తాను, అసలు నేను వస్తే అప్పులే ఉండవని చెప్పినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం 91,000 కోట్ల అప్పులు చేయబోతున్నట్లుగా బడ్జెట్ అంచనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా బడ్జెట్లో ఉన్న ఆదాయం, ఇతర గ్యాపులను చూసిన తర్వాత ఒక విశ్లేషణ ప్రకారం 109,000 కోట్ల పన్నులు అదనంగా వేస్తారా, లేక ఏ రకంగా సమకూర్చుకుంటారన్నది చూడాల్సి ఉంటుంది. ఇక బిల్డప్ బాబాయిలు ఉన్నారు కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి నిజంగా మాఫియాగా మారాయని నేను రోజు వ్యాఖ్యానిస్తుంటా కదా, దాన్ని రుజువు చేస్తూ ఈరోజు అప్పుల మీద కానీ, అంతకుముందు చేసిన అప్పుల మీద దుష్ప్రచారం కానీ, ఇప్పుడు వాస్తవంగా బడ్జెట్లో పెట్టిన తీరు కానీ చూస్తే అర్థమైపోతుంది. వీళ్ళు పునర్నిర్మాణానికి పునాదంట. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పునర్నిర్మాణం దశకి వెళ్ళాడు. మళ్ళీ మొదలుకి వచ్చారనమాట. సో ఆస్తుల సృష్టికి 32,712 కోట్లు. పచ్చి మోసపూరిత హెడ్డింగ్ పెట్టారంటే ఇదే. ప్రతి ఏడాది కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా, జగన్ గారిదా, లేకపోతే రోసయ్య గారిదా, కిరణ్ కుమార్ రెడ్డి గారిదా, లేకపోతే చంద్రబాబు గారిదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదా, మూలధన వ్యయం కింద చూపిస్తారు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే పదం. దానికి వీళ్ళు కొత్తగా కనిపెట్టిన పదం ఏంటంటే ఈనాడు వాళ్ళు ఆస్తుల సృష్టికి 32,712 కోట్లంట. చంద్రబాబు గారు సంపద సృష్టి అన్న పదానికి కాస్త ఊతం ఇచ్చేందుకు, ప్రజల్ని ఎలా మోసం చేయాలన్నందుకు ఆస్తుల సృష్టికి అని కొత్త పదం పెట్టి జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం అయితే నాకైతే కలిగింది. ఇక హైకోర్టు జోక్యంతో దిగొచ్చిన పోలీసులు, అక్రమ నిర్బంధంలో ఉన్నవారిని అరెస్టు చూపించిన పోలీస్ శాఖ, సంబంధిత మేజిస్ట్రేట్ల ముందు హాజరు. ఈ వివరాలను హైకోర్టుకు నివేదించిన పోలీసులు. సీసీ ఫుటేజీలను మేజిస్ట్రేట్లకు ఇవ్వాలని పోలీసులకు స్పష్టీకరణ. పలువురు ఎస్హెచ్ఓలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చిన హైకోర్టు. రమణను తమ ముందు హాజరుపరచాలని దర్శి పోలీసులకు ఆదేశం. గత కొద్ది రోజులుగా వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలపై విరుచుకుపడి అరాచకం సృష్టిస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మెల్లమెల్లగా పోలీసు వారు చివరికి ఆడబిడ్డలు సోచుకొస్తే ఊరుకోనని చెప్పిన చంద్రబాబు గారి ప్రభుత్వం ఆవిడెవరు సుధారాణి అనే మహిళ మీద కూడా 4 రోజుల పాటు పోలీసులు తిప్పారంటే ఇక మరి ఆ ప్రభుత్వం మహిళల పట్ల ఎంత గౌరవంగా ఉంది, ఎంత చట్టాన్ని పాటిస్తున్నారు. మరి అదే చంద్రబాబు గారు అప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఇదిగోండి సర్క్యులర్. సెంట్రల్ గవర్నమెంట్ ఏమనిచ్చింది? సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు, ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులు రద్దు చేయండి, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం అంటూ
గతంలో ఇచ్చినటువంటి ఇది. ఇక ఈ కేసులన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళదలిచారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి సజ్జల భార్గవరెడ్డి గారికి అగ్రికి తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. వాళ్ళతో వీళ్ళతోటి ఆయన పేరు చెప్పించి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసభ్యంగా పదజాలం కానీ బూతు పదాలు కానీ వాడితే అది అభ్యంతరకరం. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీకి మించిన వాళ్ళు ఎవరు లేరని నిన్న ఇంటూరి రవికిరణ్ గారు చెప్పిన విషయం ఇవన్నీ చూశాం కదా. అలా బూతులు మాట్లాడిన వీడియోలు కొన్ని వేలు ఉన్నాయి. అంబటి రాంబాబు గారు స్వయంగా చూపించారు. పోలీసులు వాటి జోలికి వెళ్ళట్లేదు, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టుల మీద ఎక్కువగా కేంద్రీకరించి బూతులు అనేటువంటి దాన్ని పెట్టి మొత్తం ఇష్యూస్ని ప్రభుత్వాన్ని జనం బూతులు తిడుతున్నారన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఈ అరాచకంగా పాల్పడుతున్నట్లుంది. ఇక పివిఎస్ శర్మ గారని రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అట, ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎంప్లాయీస్ ఆఫ్ రూలింగ్ టీడీపీ అండ్ ఇట్స్ లీడర్స్. దే షుడ్ రిమెంబర్ స్టేట్ ఈజ్ గవర్న్ బై ది కాన్స్టిట్యూషన్, not by political party or leaders. If police and civil administration do not follow the constitution, there will be repercussions. అయ్యా పరిణామాలు ఉంటాయి, జాగ్రత్త, మీరు టీడీపీ కార్యకర్తలా మారారని ఈయన పివిఎస్ శర్మ గారు అని వ్యాఖ్యానించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి పాలన చేత కాదు అని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఇక అమరావతికి లైన్ క్లియర్ అయిందట, 15,000 కోట్ల రుణం అంట. మొన్నటిదాకా అసలు పైసా ఖర్చు పెట్టక్కర్లేదని ఇప్పుడు వేల కోట్లు తీసుకొస్తున్నారు. దానికి ఆంధ్రజ్యోతి ఈనాడు బిల్డప్ ఇస్తున్నాయి. ఇక టాటా పవర్తో 40,000 కోట్లు వచ్చేస్తున్నట్టుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. 20 హోటళ్ళు కూడా పెట్టేస్తున్నారంట. సో పెడితే సంతోషమే, కానీ గతంలో జగన్ గారి టైంలో ఏ పెట్టుబడి వస్తున్నా పచ్చి అబద్ధాలని జనాన్ని మిస్లీడ్ చేసేటువంటి వార్తలు రాసిన వీళ్ళు ఇప్పుడేమో బిల్డప్ బాబాయిలుగా మారి, ఒక రకంగా చెప్పాలంటే మాఫియా శక్తులుగా మారి ఈ రకంగా అరాచక వార్తలు రాస్తున్నారు. ముందుగా కృష్ణరాజు గారు మీరు విశ్లేషించండి. ఒకసారి బయటలు చూసిన తర్వాత కృష్ణరాజు గారు విశ్లేషిస్తారు. మరో శ్రీలంకగా రాష్ట్రం ఈనాడు. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు పేపర్ ప్రచురణ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ హయాంలో అప్పుల పిడుగు, చేతగాకే అప్పులు. విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు అప్పులు అడుక్కోవడానికి ఢిల్లీకి వెళ్ళేది పవన్ కళ్యాణ్ గారు. అప్పులు అడుక్కుండేదానికైనా మీరు ఢిల్లీకి పోయినదని, మీరు కూడా పోతున్నట్లున్నారు కదండి ఢిల్లీకి. పురంధేశ్వరి గారు రాష్ట్ర రుణము 11 లక్షల కోట్లు 25/10. సేమ్ మళ్ళా పురంధేశ్వరి గారు రాష్ట్ర అప్పులు 12,50,000 కోట్లు. ఇది ఎప్పుడు 7/4 అంటే 5 నెలల్లోనే 1,50,000 పెంచుతారమ్మా. చూసుకుంటున్నారా లేదమ్మా కొద్దిగా, మీరు ఏమంటున్నారేమో అనేది. వాస్తవం ఏమేమి చూసినట్లయితే ఈరోజు చూపించినారు కదండి, ఎంత చూపించిందనండి అప్పు? 6,46,000 కోట్లు. 31 మార్చి 2024 గాను, మొన్న మార్చి 24 గాను 4,91,734 కోట్లు అప్పు. గ్యారంటీలు ఇచ్చిన అప్పు వచ్చేసి 1,54,797 కోట్లు. రెండు కలిపితే 6,46,531 కోటి. ఎక్కడండి మీరు? 14 లక్షలను ఒకరు, 13 లక్షలను ఒకరు, 12,50,000 ఒకరు, 1 లక్ష, 10 లక్షలను ఒకరు, 11 ఒకరు, 9 ఒకరు. ఏందండి ఇది? ఇంకొక ఆయన అప్పుల కోసమే ఆర్థిక మంత్రి. ఎక్కడ చూసినా అప్పులు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. నేను అడుగుతున్నా, ఈ అప్పులు ఎవడు కడతాడని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? లేకపోతే జగతి పబ్లికేషన్స్ కడుతుందా? కడాన ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడుండే ప్రజానీకం ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా. బాబట్ట అసలు పేరు నారా బాబో ఏ బాబో మనకు తెలియదు. ఈ రకంగా డీజీపీ గారు ఏం చేస్తున్నారో అడుగుతున్నాను. ఇట్లాంటి లక్షల కొద్దీ ఉన్నాయి ఫేస్బుక్లో. ఇది కనపడదా? మీ ఇంట్లో ఆడోళ్ళా? ఈ సంస్కృతికి తెరలేపింది తెలుగుదేశం పార్టీ కాదా? డబ్బులు ఇచ్చి మరి సంస్కృతికి తెరలేపింది ఎవరు? ఇట్లాంటి ఇంక చూపించలేం. అతి జుగుప్సాకరంగా ఇది కూడా బాధేసి చూపిస్తున్నాం. ఇది కూడా బాధేసి చూపించడమే. ఇట్లాంటి ఇంకా చూడకూడనటువంటి నా శ్రీమతిని, నా భార్యని
పచ్చిగా మీరు ఎన్నిసార్లు నుంచి పెట్టిస్తున్నారు యూట్యూబ్లో? మీ మీ టీడీపీ మొత్తం టీడీపీ అఫీషియల్గా మీ పార్టీని ప్రోపగాండా చేసేవాళ్ళు, జనసేన ప్రోపగాండా చేసేవాళ్ళే కదా. నేను చెప్పని మాటల్ని చెప్పినట్టుగా రిపోర్ట్ లో రాసి నా సంతకాలు తీసుకున్నారు. మధ్యవర్తుల సమస్యలో విచారణ జరగలేదు, అసలు మధ్యవర్తులే లేరు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో రాసేసుకున్నారు. దాని మీద నా సంతకాలు చేయించుకున్నారు. ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళి చెప్పుకోమన్నారు. ఇక్కడ ఇంతే సంతకాలు పెట్టాలని నా చేత బలవంతంగా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు, తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. రాజమండ్రిలో సీఐ తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయాడు. రైట్, అది సంగతి. ఇక ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, ఫస్ట్ ఈ అప్పుల మీద, అలాగే ఈ ఇంటూరు రవికిరణ్ వీళ్ళందరికీ విపరీతంగా భయపడిపోతున్నట్లుంది. చాలామందిని హింసిస్తున్నారట. చివరికి మహిళను కూడా చూడకుండా సోషల్ మీడియా పనిచేసిన సుధారాణి గారు అన్న ఆమె మీద హింసించడం. అయితే గతంలో కొంతమందికి ఇట్లాంటి కేసుల్లో అసలు రిమాండ్ కూడా ఇవ్వకుండానే పంపించేసేవాళ్ళు గౌరవ మేజిస్ట్రేట్లు. మరి ఇప్పుడు వీళ్ళ వైసీపీ లాయర్లు ఇంకా గట్టిగా పనిచేయాలో ఏమో తెలియదు కానీ, బట్ వీళ్ళందరినీ రిమాండ్ ఇచ్చి జైలుకు పంపిస్తున్నారు. సో ఈ పరిణామాలు కూడా మనం తర్వాత మాట్లాడదాం. ముందుగా ఈ బడ్జెట్, దీని కథ మీరు ఎప్పుడైనా విన్నారా? ఆస్తుల సృష్టి అనే కొత్త పదాన్ని కనిపెట్టిన ఈనాడు మరి జగన్ గారి టైంలో 30,530 కోట్లు ఎంతో అప్పుడు మూలధన వ్యయం. అంటే అప్పుడు కూడా ఆస్తుల సృష్టే కదా. అప్పుడు రాశారా మరి ఆస్తుల సృష్టి కోసం జగన్ గారు ఇంత కేటాయించారని? ఇప్పుడు 32,000 కోట్లు అంటే 2,000 కోట్లు పెంచి చూపిస్తే ఆస్తుల సృష్టి అని, సంపద సృష్టి అని ప్రచారం చేస్తున్నారు. నిజంగానే నేను అన్నట్లుగా మాఫియాలాగా మారారు అంటానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరమా? ఈ ఓవరాల్గా ఈ బడ్జెట్ తీరుతెన్నుల మీద మీ కామెంట్ చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. నిజానికి బడ్జెట్ అంటే కేవలం అంకెలు అయితే కాదండి, అది రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన ప్రామాణిక హామీ పత్రం. అంటే ప్రభుత్వం ప్రామిస్ చేస్తుంది ఈ సంవత్సరం మేము చేయబోతున్నాం అని చెప్పి. అయితే నిన్న బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే అది ఏమాత్రం ఆచరణ సాధ్యం కాని, అమలుకు కూడా సాధ్యం కాని గణాంకాలుగా కనిపిస్తున్నాయి. ఇది వీళ్ళు ఈనాడుకు వచ్చేటప్పటికి ఈ బడ్జెట్ని ఆకాశానికి ఎత్తేసే విధంగా, అలాగే ఆంధ్రజ్యోతి కూడా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు పెట్టిన హెడ్డింగ్లు, ఈనాడైతే పునర్నిర్మాణానికి పునాది అంటే ఇప్పటిదాకా రాష్ట్రం అధోగతి పాలైపోయింది, మళ్ళీ వీళ్ళు పునర్నిర్మిస్తామని చెప్పి ఈ బడ్జెట్లో చెప్పినట్టుగా చెప్తారు. అక్కడ ఆంధ్రజ్యోతి వారైతే సంక్షేమం, అభివృద్ధి ఈ రెండుకి పెద్దపేట వేసారంట. ఓకే, కానీ ఇదే బడ్జెట్ను వైసీపీ హయాంలో ప్రవేశపెట్టి ఉంటే ఇవే పత్రికలు ఎటువంటి హెడ్డింగ్ పెట్టేవి? బడ్జెట్ డొల్ల, రాష్ట్రం గొల్ల, 1,00,000 కోట్లు అప్పు చేయాల్సిందే, అంకెల రంకెలు, అంకెలతో రంకెలు వేయిస్తున్నారు, ఆదాయం మూరెడు, ఖర్చులు బారెడు. కృష్ణరాజు గారు అప్పుడు రాసిన అవి కృష్ణరాజు గారు అప్పుడు రాసిన హెడ్డింగ్లు తీసుకొచ్చారా మీరు? వెరీ గుడ్, వెరీ గుడ్. జనానికి అర్థం అవ్వాలి. అట్లా కరెక్ట్. అవును, అప్పుడు రాసిన తీరు ఇప్పుడు రాస్తున్న తీరుకి. అందుకే నేను మాఫియా అని వీళ్ళు భయం చేయడానికేమో బిల్డప్ బాబాయిలు ఇట్లా అరాచకంగా అబద్ధాలు రాస్తానికి పనిగట్టుకుని మోసపూరితమైన కథనాలు ఇస్తున్నారనే బాధతోటే మాఫియాగా మారారు అంటానికి చెప్తున్నాను. ఇటువంటి మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఈ పత్రికలు, అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలు ఇటువంటి క్యాప్షన్స్ గతంలో పెట్టాయి, ఇప్పుడు పూర్తిగా స్వరం మార్చి అనుకూలంగా పెడుతున్నాయండి. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి ఒకసారి మనం వాస్తవాలను, గణాంకాలను విశ్లేషిస్తే మనం ఇందాక అనుకున్నట్టు ఇది అభివృద్ధి నిరోధక బడ్జెటే కాదండి, ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో అప్పుల కుప్పల్లో ముంచేసే బడ్జెట్గా మనం దీన్ని భావించాలి. ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ బడ్జెట్ అంచనా అంటే సుమారు 2.94 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాం, ఈ ఖర్చులు మేము చెయ్యాలి అంటే దీనికి సంబంధించి రాబడికి మనం పక్కన పెడితే దాదాపు 93,000 కోట్ల రూపాయల అప్పులు చేయాలి అని చెప్పి బడ్జెట్లోనే పెట్టారండి. అంటే
2024-25 సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 93,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలకు చెప్పింది. అయితే అది కూడా అవాస్తవమేనండి. నిజానికి వీళ్ళు ఈ బడ్జెట్ ను వాళ్ళు మేనేజ్ చేయాలి అంటే దాదాపు 1,26,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాలి. ఇది ఎలాగంటే మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా మీకు జీతభత్యాలకి 60,000 కోట్ల రూపాయలు పే చేయాలండి. మొత్తం అన్ని రకాల జీతభత్యాలకు పెన్షన్లకు కూడా కలిపితే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అలాగే మీకు అప్పులు రీపేమెంట్కి వడ్డీలకు దాదాపు 53,235 కోట్లు ఖర్చు పెట్టాలి. అంటే ఇవి కాకుండా కీలకమైన 21 శాఖలకు నిన్నటి బడ్జెట్ ప్రతిపాదనలో 2,14,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే మొత్తం ఎంత అవుతుందండి? అది 3,27,000 కోట్ల రూపాయలు. అంటే వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఏమో 2.94 లక్షల కోట్ల రూపాయలకి, కానీ అంకెల్లో చూపిస్తుంది 3.27 లక్షల కోట్లకు. అంటే ఇవన్నీ కూడా వీళ్ళు చేయాలి అంటే 93,000 కోట్ల రూపాయలు కాదండి, దాదాపు 1,26,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాలి. అయితే ఇది కాకుండా మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి సంబంధించి వాళ్ళు సంపద సృష్టిస్తామని చెప్పి ఒక కొత్త నినాదం అన్నమాట. అంటే అప్పులు చేసి సంపద మేము క్రియేట్ చేస్తామని చెప్పి చెప్పాడు ఆయన. సరే, చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్పాలంటే ఇదంతా ఈ అప్పులు చేస్తే తీర్చేది ఎవరు తీస్తారండి? హెరిటేజ్ కంపెనీ తీరుస్తుందా? ఈనాడు వారు తీరుస్తారా? ఆంధ్రజ్యోతి వారు తీరుస్తారా? నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ తీరుస్తారా? ఎవరు తీరుస్తారు ఈ అప్పంతా? ఇదంతా కూడా ప్రజల నెత్తినే నెట్టాలి, ప్రజలే దీన్ని భరించాలి. ఈ మాట చెప్పింది ఎవరండి? గతంలో కొద్దిగా మార్పులు చెప్పులతో చంద్రబాబు నాయుడు గారే. అంటే ఈ రాష్ట్రాన్ని ఓపెన్ గానే అప్పుల కుప్పగా మార్చే ప్రయత్నాన్ని ఈ బడ్జెట్ లో చేస్తున్నారు. సరే, మనం ఇందాక అనుకున్నట్టు మీరు ఈ అప్పులకు సంబంధించి గతంలో చాలా భయంకరమైన దుష్ప్రచారం చేశారండి, అవాస్తవాలను స్ప్రెడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న అన్ని రకాల అప్పులు కలిపి ఒకడు 10,000 అంటాడు, ఇది యనమల రామకృష్ణ గారు 12,000 అంటారు, చంద్రబాబు నాయుడు 13 లక్షల కోట్లు అని చెప్పి అంటారు, పురంధేశ్వర వెళితే 14 లక్షల కోట్లు అని చెప్పి అంటారు. అల్టిమేట్ గా తేలింది ఎంతండి? ఇక్కడ 6.46 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉన్నట్లుగా వీళ్లే ప్రకటించారు. అంటే అందులో మళ్ళీ విభజన నాటి అప్పు, చంద్రబాబు గారి కాలంలో ఉన్న అప్పు కూడా ఉంది కదండి. కూడా ఉందండి. అది చెప్పట్లేదు, మళ్ళీ అది చెప్పరాళ్ళు. గ్యారంటీ ఇచ్చింది ఈ ప్రభుత్వం, గ్యారంటీ ఇచ్చింది, గత ప్రభుత్వం వచ్చిన గ్యారంటీ అన్ని రకాల అప్పులు పాతది కొత్తది కలుపుకున్నప్పటికీ కూడా మొత్తం అక్యూములేట్ అయినప్పటికీ 6.46 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మరి పురంధేశ్వరి గారికి 14 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చింది? దీనిని ఎవరు ప్రశ్నిస్తారు? దీనిని ప్రజలు నమ్మారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీరు చెప్పిన అబద్ధాలను, అంటే పదే పదే చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారు. ఇది అత్యంత దారుణం. ఫలితంగా రాష్ట్రం ఈ రోజున అనేక సమస్యలను ఎదుర్కోబోతోంది. ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికండి రెవెన్యూ వ్యయాలు. రెవెన్యూ వ్యయాలంటే జనరల్ గా ఆస్తుల కల్పన లేని అనుత్పాదక వ్యయాలు. ఈ బడ్జెట్ లో సింహభాగం కేటాయించింది దేనికండి? ఈ పనికిమాలిన అనకూడదు కానీ ఆస్తుల కల్పన లేని అనుత్పాదక వ్యయాలు. అంటే దీనిలంతా దాదాపు 2.35 లక్షల కోట్ల రూపాయలు ఈ అనుత్పాదక వ్యయాలకు ఈ ప్రభుత్వం కేటాయించింది. సరే, ఆస్తుల కల్పనకి ఎంత కేటాయించారండి? దాంతో పోలిస్తే వాళ్ళు కేటాయించింది కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఆస్తుల కల్పనకి మీరు 32,000 కోట్లు కేటాయించామని చెప్పి అనుత్పాదక వ్యయాలకు మాత్రం 2.35 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 32,000 కోట్ల రూపాయలతో మీరు అసలు ఎంత ఖర్చు పెడతారు? ఎంత ఆస్తిని క్రియేట్ చేస్తారు? తర్వాత రాబడులకు సంబంధించి కూడా దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల రాబడులు, అంటే రాష్ట్రానికి సంబంధించిన సొంత వనరులు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, ఏవైనా కానివ్వండి, మొత్తం అన్ని కలిపి కూడా 2 లక్షల కోట్ల రూపాయలు రాబడులు చూపిస్తున్నారు. మీరు 2 లక్షల కోట్ల రూపాయలు రాబడి చూపించి 2.94 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మీరు ఎలా ప్రవేశపెడతారు? సరే, ఈ 2.94కు సంబంధించి కూడా ఆ అంకెలు కూడా అవాస్తవమే. మీరు దాదాపుగా
మనం నాకు అనుకున్నట్టు 3.27 లక్షల కోట్ల రూపాయలు ఇది బడ్జెట్ గా మారుతోంది. అంటే ఇవన్నీ కూడా జనానికి ఏదో అంకెలు కుమ్మరించి, ప్రజలనెత్తిన అంకెలు కుమ్మరించి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చివరికి ఏమీ చేయకపోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఈ 2 లక్షల రూపాయల ఆదాయంలో కూడా ఇది కూడా ఆచరణ సాధ్యం కాదండి. ఎందుకంటే గత 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆదాయాలన్నీ కూడా మైనస్ లో ఉన్నాయి. దాదాపు 2% మైనస్ లో ఈ ఆదాయాలు ఉన్నాయి. అంటే గత ఏడాది 6 నెలలతో పోలిస్తే ఈ ఏడాది 6 నెలల్లో ఆదాయాల వృద్ధి అనేది మైనస్ లో ఉంది. ఇలా మైనస్ లో ఉంటే మీరు 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా సంపాదిస్తారు? సరే, మీరు ఇవన్నీ కూడా ఒకవైపు చెబుతూనే మరోవైపు ఏం చెప్తారంటే సంక్షేమానికి పెద్దపీట. సంక్షేమానికి మీరు ఏం పెద్దపీట వేశారంటే అక్కడ మీరు దేనికి ఇచ్చారు? మీరు నిధులు ఎక్కడిచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు తల్లికి వందనం సంబంధించండి, దాదాపు 83 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఎలిజిబుల్ తల్లులుంటే వారికి మీరు 15 నుంచి 18,000 ఇస్తామని చెప్పి ఓదరగొట్టారు. ప్రతి ఇంటికి చెప్పారు. పాపం జనం నమ్మారు. మాలాంటి వాళ్ళు అందరూ ప్రజలు, మనంతా అమాయకులు కాబట్టి అంతా నమ్మే చోట్ల ఇస్తాం. కానీ ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఈ స్కీమ్కి సంబంధించి ఎంత ఇచ్చారు వీళ్ళు? దాదాపు సంవత్సరానికి ఈ స్కీమ్ అమలు చేయాలంటే 12,450 కోట్లు కావాల్సి వస్తుంది. కానీ బడ్జెట్ లో వీళ్ళు కేటాయించింది 5,386 కోట్లు. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అమలు చేయడం? దీన్ని ఇంత తక్కువ ఏమడుతూ? అలాగే అన్నదాత సుఖీభవ, ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 53.53 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే వారికి ఈ పథకాన్ని తూచా తప్పకుండా ఇంచోట అమలు చేయాలనుకుంటే 10,706 కోట్ల రూపాయలు అవసరం వస్తుంది. కానీ దీంట్లో కేటాయింపు ఎంత అండి? 1000 కోట్లు. అంటే 10,000 కోట్ల రూపాయలు అవసరం అయితే 1000 కోట్లు మీరు విధిస్తున్నాం అని చెప్పి అన్నదాత సుఖీభవ అంటారా? అంటే అన్నదాతను తీసుకెళ్లి సంక్షోభం నెట్టేస్తారా? మీరు డబ్బులు ఇస్తారని చెప్పి వాడు ఆశగా ఎదురు చూస్తూ ఉంటే వారికి మీరు నిరాశ కలిగిస్తారా? తర్వాత మీకు సిలిండర్, దీపం పథకానికి సంబంధించి సిలిండర్ ఒకటి. దీనికి సంబంధించి దాదాపు ఆంధ్రప్రదేశ్ లో 1,40,00,000 మంది లబ్ధిదారులు ఉంటారండి. వీరికి ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వాలి. అయితే వీరు దీనికి కేటాయించింది ఎంత అంటే వీరు కేవలం 800 కోట్లు ఎంతో మాత్రం కేటాయించారు. కానీ ఖర్చు మాత్రం 1,000 కోట్లు ఉంది. దాన్ని మీరు కూడా దీపాన్ని కూడా మీరు గాలికి వదిలేసి భవిష్యత్తులో దాన్ని కూడా మీరు ఆర్పేసి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆడబిడ్డ నిధికి 37,000 కోట్ల రూపాయల నిధులు అవసరం వస్తే దాదాపు 2 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకం కిందకి కవర్ అవుతారు. మీరు 1 రూపాయి కూడా కేటాయించలేదు. అంటే మీరు ఎక్కడ సంక్షేమం చేశారు, ఎక్కడ అభివృద్ధి చూపిస్తారు మీరు? మళ్ళీ ఈ సంవత్సరం అంటే 24-25లో జిఎస్డిపి గ్రోత్ రేటు 15% చూపిస్తామని చెప్పి అంటారు. అసలు మీకు ఆదాయం లేదు, తగ్గి మైనస్ లో ఉన్నారు మీరు. ఆదాయ కల్పనకు సంబంధించిన ఉత్పాదక వ్యయాలు లేవు. ఎందుకంటే మీకు అనుత్పాదక వ్యయాలు ఎక్కువ ఉన్నాయి, ఉత్పాదక వ్యయాలు లేవు. మరి ఏ రకంగా మీరు ఆదాయం పెంచుతారు? అంటే ప్రజల మీద అప్పులతో పాటు ప్రజల మీద పడి పన్నులు వసూలు చేస్తారా? కాబట్టి ఎట్లా చూసినప్పటికీ కూడా ఈ బడ్జెట్ అనేది అత్యంత బాధ్యతారాహిత్యమైన బడ్జెట్ గా కనిపిస్తోందండి. నిజానికి అంటే ఈ సూపర్ 6 అనేది సూపర్ బ్లఫ్ గా మారుస్తున్నారు. అలాగే ఎన్నిక సందర్భంలో చేసిన వాగ్దానాలన్నీ కూడా శుష్క వాగ్దానాలుగా నిరూపిస్తున్నారు. సంపద సృష్టి పేరుతో సంక్షోభానికి బాటలు వేస్తున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగేది ఏమీ లేకపోగా భవిష్యత్తులో వారి మెడలో అలాగే వారి నెత్తిన పన్నుల భారం, అప్పుల భారం మోపడానికి ఈ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది బడ్జెట్ రూపంలో. కేఎస్ఆర్ గారు. రైట్. శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం. చెప్పండి. నాడేమో రంకెలు అన్నారు, ఇవాళేమో అద్భుతం అంటున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు క్లీన్ బౌల్డ్ అయ్యారని సాక్షి రాసింది. క్లీన్ బౌల్డ్ అయినట్లేనా? ఇప్పుడు ఈ పథకాలు ప్రతి మహిళకి, మీ ఇంట్లో ఉన్న మహిళలతో సహా ప్రతి మహిళకి 1,500 ఇస్తామని వాగ్దానం చేశారు. 1 రూపాయి కేటాయించలేదు. మరి గ్యాస్ బండ చూసాం, 4,000 కోట్లు అవసరమైతే 800 కేటాయించారు. సో ఇవన్నీ మోసపూరిత బడ్జెట్ అంటారా, లేక జనానికి ఉపయోగపడే బడ్జెట్ అంటారా? ఈ చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసేస్తున్నారని మీరు అంతా గొగ్గలు పెడుతున్నారు కదండి. ఆయన 6 నెలల నుంచి 8 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని. ఆయన
ఈ 6 నెలల నుంచి 8 లక్షల కోట్లు అప్పులు తెచ్చారండి. 8 లక్షల కోట్లు అప్పులు తీర్చారు, ఎట్లా చెప్పండి ఎట్లా? 4 లక్షల నుంచి 6,000 చిల్లర తీసేస్తే 8 లక్షల కోట్లు కదండి. ఒక్క నిమిషం, ఏమంటారు? ఈ 14 లక్షల కోట్లు అని చెప్పారు కదండి ఫస్ట్ లో. అవును, నిన్న అయితే 6 లక్షల చిల్లర కోట్లు చెప్పారు. ఓ భలే ఐడియా వచ్చిందబ్బా, మిమ్మల్ని అభినందించాలి. ఇట్లా చమత్కారంగా మాట్లాడుకుంటే సరదాగా ఉంటుంది, బాగుంటుంది. కరెక్టే మీరు చెప్పింది. 8 లక్షల కోట్లు ఆయన తీర్చేశారండి 6 నెలల్లో. ఈ 6 నెలల్లోనే. తర్వాత అండి ఈయన ఈ 6 నెలల నుంచి దేశం అంతా తిరిగి వచ్చి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ఏ ఫిగర్ చెప్పారో ఆ ఫిగర్ దగ్గరికి వచ్చి ఆగారండి నిన్న. అవును, కరెక్ట్ కరెక్ట్, రైట్. ఇంట్రెస్టింగ్ గా ఉంది నిజంగానే. చంద్రబాబు గారిని మెచ్చుకోవాలి. 6 నెలల్లో 6 లక్షల కోట్లు అప్పు తీర్చేసినట్టు అనమాట. ఎందుకంటే అంకెలు మార్చేస్తే తీర్చేసినట్లే. ఆ అబద్ధాలు చెప్పేసి అప్పుడు ఇప్పుడు నేను చెప్పలేని ఇప్పటికి కూడా అబద్ధం చెప్పడానికి అవకాశం ఉంటే చేసేవాళ్ళు, కానీ కుదరలేదనుకుంటా. రైట్. పూర్ణచంద్ర గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? ఈ ఏడాది దాదాపు 91,000 కోట్లు అప్పు చేయబోతున్నామని అఫీషియల్గానే అనౌన్స్ చేశారు. అసలు అప్పులే అక్కర్లేదు, నేను సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఎందుకు అప్పులు చేస్తున్నారు? ఏం కదా, మరింత భారం పడబోతోందా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద? సార్ ఇప్పుడు చంద్రబాబుది తప్పు లేదండి. ఆ పథకాలు ఇవ్వనందుకు హైదరాబాదు, అమెరికా నుంచి, మద్రాసు నుంచి, బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఒత్తిడి చేశారండి. గ్రామాల్లో, కుటుంబాల్లో, బంధువుల్లో ఒత్తిడి చేసి ఓట్లు వేయించారండి. వాళ్ళు సమాధానం చెప్పాలండి, వాళ్ళు ఇవ్వాలండి వీళ్ళందరికీ పథకాలు. వాళ్ళు వాళ్ళ ఎన్ఆర్ఐ వాళ్ళు సంపాదించి ఉంటారు అక్కడ. ఇప్పుడు సంపాదించారు. వాళ్ళకి జగన్ పథకాలు నచ్చలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది జగన్ పథకాలతో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారండి. అవును, వాళ్ళందరూ వాళ్ళ నానా గగ్గోలు పెడుతున్నారు. వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సింది వాళ్ళండి. అంటే జగన్ పథకాల కంటే రెట్టింపు 3 రెట్లు ఎక్కువిస్తామని ప్రచారం చేశారు కదా. చేశారా? జనం నమ్మలేదు సార్, జనం నమ్మలేదు. ఇప్పుడు మా ఊరు ఉందండి, బ్యాలెన్స్ ఊరు. టీడీపీకి 450 ఓట్లు మెజార్టీ వచ్చిందండి. ఈ బంధువులు వచ్చి ప్రతి కుటుంబాల్లో బంధువులు చాలా ఒత్తిడి చేసి చేయించారు సార్. ఓకే, అది ఒక యాంగిల్ మాత్రమే. ఈవీఎంల మోసం గురించి మనం అనేక సార్లు మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో కూడా పెట్టుకోండి. అనేక చోట్ల వీళ్ళు ఈవీఎంలను మేనేజ్ చేశారన్నది జనరల్గా. ఎందుకంటే ఒంగోలు, విజయనగరం అనుభవం చూసిన తర్వాత మా బోటాళ్ళం అయితే ఓహో ఈ రకంగా చేయొచ్చు అని ఎలన్ మస్క్ అంతా ఆయనే గొప్ప ఆయనే చెప్పాడు, ఈవీఎంలు మేనేజ్ చేయడం పెద్ద లెక్క అని. సో కాబట్టి దాని మీద ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ వివరణ లేకపోయింది. రైట్. ఇక ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఎలా ఉంది అప్పుల భారం? ఇదంతా మీరు అప్పులు చేశారా, వాళ్ళు అప్పులు చేశారా? ఇందాక మిత్రుడు చెబుతున్నాడు నెలకు 1,00,000 కోట్లు చొప్పున ఆయన చంద్రబాబు గారు అప్పు తీర్చేశారని ప్రకటించిన ఆశ్చర్యం లేదంట. ఇవి కాకి లెక్కలు అంటారండి. చంద్రబాబు గారు కానీ, పురంధరేశ్వరి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని అబాండాలు వేయగలిగారు అన్నీ వేశారు. ఆయన గురించి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలను దుయ్యబట్టారు. శ్రీలంకతో పోల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులో కుప్పగా మారబోతూ ఉంది, శ్రీలంక లాగా చేతులు ఎత్తబోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి ఇన్ని రకాలుగా మాట్లాడారు. చివరికి ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి జగన్ గారు ఇచ్చిన పథకాల కంటే 3 రెట్లు, అంటే 52,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము సంక్షేమ పథకాలు జగన్ గారు కేటాయించి అమలు చేస్తే 1,41,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇచ్చే విధంగా హామీలు ఇచ్చారు. మరి అవన్నీ నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. కానీ చంద్రబాబు గారు గెలిచిన తర్వాత పరిస్థితి చూస్తే, గెలిచిన తర్వాత 5 నెలల వరకు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెడితే ఈరోజు బయటకు వచ్చినట్లుగా వాస్తవాలు వస్తాయి. 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్ల అన్న అప్పులు కాస్తే ఈరోజు చంద్రబాబు గారు ప్రకటించిన దాన్ని బట్టి 6,46,000 కోట్ల రూపాయల అప్పులు. అది అందులో కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసినప్పుడు విభజన నాటుకున్న అప్పు కూడా ఉంది కలిపి. 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆయన దిగిపోతే తర్వాత 5 సంవత్సరాలలో ఇది మనం గ్యారంటీస్ ద్వారా తెచ్చింది కానీ, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది కానీ, మనం చేసింది కానీ మొత్తం కలిపితే 6,46,000 కోట్లు. అంటే దాదాపుగా 6-7 లక్షల కోట్ల రూపాయలు డబల్గా మనకున్న అప్పును రెట్టింపు చేసి ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారు. రెండవది ఇంకా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికీ ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని అందించెళ్ళారు. అదేదో కాలానికి నడిచేటి కొడుకు వస్తాడనేసి, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అందొచ్చినట్లుగా రాష్ట్రాన్ని అప్పజెప్పిపోయారు, సంపద సృష్టించి వెళ్ళారనేసి కూడా ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే జగన్ గారు వచ్చేటప్పటికి 2019లో రాష్ట్ర ఖజానాలో ఉన్నది 100 కోట్లు. మరుసటి రోజు జీతభత్యాలకు డబ్బులు లేని పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లోనూ కరోనా కష్టకాలంలో ఆదాయాలు అసలు లేని పరిస్థితుల్లోనూ, పన్నుల వసూళ్లు కాని పరిస్థితుల్లో కూడా
జగన్ గారు సంక్షేమ పథకాలని అందజేశారు, కరోనాలో నుంచి ప్రజల్ని కూడా కాపాడుకుంటూ వచ్చారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కూడా తీసుకొని వచ్చారు. అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఆర్థికవేత్తగా జగన్ గారు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలోకి తీసుకొని వచ్చి పెట్టారు. నేను ఇంత మాత్రమే అమలు చేయగలుగుతాను, ఇంతకు మించి నేను హామీలు ఇవ్వలేను, అమలు చేయగలిగినవి మాత్రమే నేను మేనిఫెస్టోలో పెట్టగలుగుతాను, ఎక్కువ అధికంగా హామీలు ఇవ్వలేను, ఆచరణ సాధ్యంగానే నేను అబద్ధాలు చెప్పలేను అనేసి జగన్ గారు 2014లోనూ నిజాయితీ కట్టుబడి ఓడిపోయారు. ఈసారి కూడా నిజాయితీగా నిజాలు చెప్పి ప్రజలకు రుచించక ఓడిపోయారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో మరి వాటిలో ఎంత శాతం ఇప్పటివరకు అమలు చేశారో ఒకసారి చూద్దాం. ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి దాని పరిస్థితి బట్టి అర్థమవుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని కూడా ఎందుకు 5 నెలలు ఆలస్యం చేశారంటే ఈ బడ్జెట్లో తాము ఆశించినటువంటి పథకాలు తల్లికి వందనం కానీ, ఆడబిడ్డ నిధి కానీ, రైతులకు 1,00,000 రూపాయలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఈ ఉచిత బస్సు కానీ, ఇవన్నీ కూడా ఈ పథకాలకు సంబంధించి కేటాయిస్తారని ప్రజల్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి 5 నెలల కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. వివిధ అంశాల మీద వివిధ లేని సంక్షోభాలన్నీ సృష్టించేసి ఈ రాష్ట్రంలో జగన్ గారి మీద కానీ, ఆయన కుటుంబం మీద కానీ, లేదా వివిధ పరిస్థితుల మీద కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇప్పుడు ప్రజలు మీడియా ముందర కూర్చుంటే పథకాల గురించి ఆలోచన చేయరనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో మేజర్గా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే దీపం పథకము. 3 సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు అనేది కాస్త 1 సిలిండర్ చేశారు. అంటే ఇప్పటికే దీపం కాస్త గుడ్డి దీపం చేశారు. దానికి 895 కోట్ల రూపాయలను కేటాయించారు. మొన్న ఈ మధ్య 2,460 కోట్ల రూపాయల చెక్కు కూడా డిస్ప్లే చేశారనేసి కూడా జరిగింది. సో మరి దాని తర్వాత మహిళలకు సంబంధించినటువంటి ప్రధానమైనది ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డ నిధికి 1,500 రూపాయలు నెలకంటే దాదాపుగా 37,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. 37,000 కోట్ల రూపాయలలో కనీసం 1,000 కోట్ల రూపాయలు కూడా ఆడబిడ్డ నిధికి ఆయన కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అంటే 2,07,00,000 మంది మహిళలు అర్హత కలిగిన మహిళలు ఉన్న ఆ పథకానికే దిక్కు లేదు. మరి ఉచిత బస్సు ప్రయాణం కూడా దానికి కూడా ఊసేలేదు. అంటే ఇవన్నీ 2 కూడా గుండు చిన్న పెట్టారు. ఆ నిధి ఆడబిడ్డ నిధి ఎవరు ఎత్తుకుపోయారో, ఉచిత బస్సు ఎలా తుస్సుమనిందో ఇవి దీన్ని ఊసేలేదు బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ కూడా. ఇవి కూడా లేవనుకుంటా కదా. ఏదండి నిరుద్యోగ వృత్తి, యువగలం అనేది ఒక బ్యాండ్ మేళం అని ఈరోజు నిరూపణ. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసుకుంటా లోకేష్ గారు యువగలంలో చెప్పుకుంటూ వచ్చారు, యువతకు ఉపాధి కల్పిస్తాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము, లేనిచో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని హామీల్లో పెట్టారు. మరి ఈరోజు పరిస్థితి ఏంటంటే దాన్ని ఊసేలేదు ఎక్కడ కూడా. దాదాపుగా 20 లక్షల మందికి మీరు సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఒక 7 రూపాయలు కూడా దానికి ఇంతవరకు దాన్ని కేటాయించిన పరిస్థితి లేదు. మరి జగనన్న ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చారు. 44 లక్షల మంది తల్లులకు ఏటా దాదాపుగా 6,600 కోట్ల రూపాయలు అమ్మఒడి ఇచ్చారు. అంటే ప్రతి తల్లికి కూడా వారి పిల్లల చదువుల నిమిత్తం 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ప్రకారం తేదీ ఇచ్చిన ప్రకారం వాళ్ళ అకౌంట్లోకి వేసుకుంటూ వెళ్ళారు. మరి ఈరోజు దాదాపు 83 లక్షల మంది పిల్లలకు 15,000 రూపాయల లెక్కన సంవత్సరానికి 12,500 కోట్లు కావాలి. కానీ ఇక్కడ కేటాయించింది 5,300 కోట్లు. అంటే దాదాపుగా ఇంటికి ఒకరికి ఇచ్చినా కూడా 35 లక్షల మంది తల్లులకు మాత్రమే డబ్బు చేరుతుంది. అంటే 8 లక్షల మంది తల్లులనే మార్చేశారు, అంటే ఖాతాలోంచి తొలగించేశారు. మరి ఆ రకంగా పిల్లలను చూస్తే దాదాపుగా 48 లక్షల మంది పిల్లలకు మొండి చేయి, అంటే లక్షల మందిని మోసం చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడైనా కూడా ఈ బడ్జెట్ వల్ల అర్థం కాబోతోంది. మరి అన్నదాత సుఖీభవ అన్నారు. 53,53,000 మంది రైతులకు 20,000 చొప్పున దాదాపుగా 10,600 కోట్లు కావాలి, 10,706 కోట్లు కావాలి. మరి 1,000 కోట్లు కేటాయించారంటే మరి 9,706 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది? ఈ 1,000 కోట్లతో రైతులను ఏం ఉద్ధరించబోతున్నారు? మరి దీంట్లో పోనీ పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వంది కలుపుకుని అదో 3,500 కోట్లు, అంటే అలాగైనా కూడా 6,200 కోట్ల రూపాయల డెఫిసిట్. ఈ రకంగా నిన్న ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దీంట్లో ఎవరికైనా ఏ సెక్టార్కైనా లబ్ధి జరిగిందా అంటే ఏ సెక్టార్ కూడా లబ్ధి జరిగింది లేదు. పోనీ అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు అప్పిచ్చింది. ప్రపంచ బ్యాంకుకు అప్పుకు మేము షూరిటీ అనేసి కేంద్రం చెప్పింది. అంటే దానికే భుజాలు ఎగరేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో మా పరపతి చూడమని రాష్ట్రంలో వచ్చి ప్రచారం చేసుకున్నారు.
మరి ప్రపంచ బ్యాంకు పెట్టిన షరతులు ఏంటంటే ఈ వరద ముంపు వల్ల అమరావతికి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గతంలో శివరామకృష్ణ కమిటీ కానీ అనేక కమిటీలు చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి మొన్న జరిగిన వరదల్లో కూడా అమరావతి పూర్తిగా మునిగిపోయింది కాబట్టి కనీసము 8,000 కోట్ల రూపాయలు వరద నివారణ చర్యలు చేయాలంటే వాళ్ళు 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలంటే ఈయన ముందుగా 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, అంటే వచ్చేది 7,000 కోట్లు. మరి మనం గమనిస్తే 2014 నుంచి 19కి 41,000 కోట్ల రూపాయలకు అమరావతిలోని అభివృద్ధి కార్యక్రమాలు అంటే బేసిక్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 41,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిస్తే ఇంతవరకు జరిగిన పనులు 7,000 కోట్ల రూపాయలు, అంటే బ్యాలెన్స్ 34,000 కోట్ల రూపాయల పనులను కూడా సిఆర్డీఏ రద్దుపరచడానికి మొన్న ప్రభుత్వం జీవో ఇచ్చింది. రద్దుపరిచి రివైజ్డ్ ఎస్టిమేట్స్తో టెండర్లు పిలవబోతూ ఉన్నారు. జనవరి లోపల వీటన్నిటికీ టెండర్లు పిలవబోతూ ఉన్నారు. అంటే ఈ 34,000 కోట్ల కాస్త ఈరోజు 70,000 కోట్లు అవుతుంది. అయితే 70,000 కోట్ల రూపాయలు కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు ఇప్పటికి ఏదైతే స్టార్ట్ చేసినటువంటి పనులు పూర్తి చేయడానికి మాత్రమే ఖర్చు చేయాల్సిన అవసరం ఉండగా రోడ్లు, డ్రైనేజీ, పవరు, డ్రింకింగ్ వాటర్ వీటికి 70,000 కోట్లు అవసరం ఉండగా 7,000 కోట్లు మిగులుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం దగ్గర వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన 15,000 కోట్లలో 7,000 కోట్లు ఉంటుంది. ఎందుకంటే 8,000 కోట్లు వరద ముంపు నివారణ చర్యలకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎక్కడ, మరి వాళ్ళు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మరి దేనికి పెడతా ఉన్నారు, ఏ ఏ ఏ విభాగానికి ఎంత ఖర్చు పెడతా ఉన్నారంటే దేంట్లో కూడా ఈ ప్రాజెక్టుకి ఇంత ఖర్చు పెడతా ఉన్నామనే దానికి నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టిందని నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. మరి ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్ ఇయర్ చూసుకుంటే 6 నెలల కాలానికి 41,000 కోట్ల రూపాయలు అన్ని శాఖల నుంచి రిజిస్ట్రేషన్ కానీ ప్రతి ఒక్క శాఖ జిఎస్టీ కానీ అన్ని సేల్స్ ట్యాక్స్ నుంచి కానీ అన్నీ కలిపితే 41,000 కోట్ల రూపాయలు రాబడి వస్తే నెక్స్ట్ 6 మంత్స్కి ఈ హాఫ్ ఇయర్కి 78,000 కోట్ల రూపాయలు రాబడి చూపించారు. అంటే ఆల్మోస్ట్ దాదాపుగా డబల్ చూపించారు. అంటే రాని పన్నులను మీరు అంకెల గారడీ చేసి ప్రజల్ని బడ్జెట్లో మోసం చేయదలుచుకున్నారా, లేదా ప్రజల నెత్తిన పన్నుల భారం మోపబోతాం, ఏదో ఒకటి జరగాలి కదా, ఏదో ఒకటి జరగాలి. అంటే ఇప్పటికీ కనపడతా ఉండేది విద్యుత్ ఛార్జీల పెంపు మనము గమనిస్తే 18,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన మోపేటువంటి పరిస్థితి మనకు తెల్లం అవుతా ఉంది. మరి ఇది కాకుండా మరి 2,53,000 కోట్ల రూపాయలు అన్ని పథకాలు ఇచ్చి కూడా జగనన్న ఖర్చు పెట్టారు 2023-24లో. అన్ని పథకాలు ఇచ్చి కూడా మరి మెడికల్ కాలేజీలు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమీ లేవు, ఏం లేదు, పోర్ట్లకు సంబంధించి లేదు, మెడికల్ కాలేజీలు మూసేశారు, ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏమనంటే పీపీపీ మోడ్ అంటే ప్రజలకు ఏదో విచిత్రంగా కనపడుతుంది, దాన్ని ఏదో గొప్ప ఇది అనుకుంటారు. పీపీపీ మోడ్ అంటే ప్రైవేటైజేషన్ చేయడం. మన ప్రభుత్వ సొమ్ముతో జగన్ గారు తెచ్చిన డబ్బులతో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు వాటిని అప్పచెప్పడము, ఒక్కొక్క సీటు మెడికల్ సీటును 1-2 కోట్లకు అమ్ముకునే కార్యక్రమానికి తెరలేపారు. మరి అది కూడా ప్రజల మీద భారం. మరి ఈ 2,53,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన జగన్ గారి ప్రభుత్వంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి మీరు 2,94,000 కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరు ఏ విధంగా ఆదాయాలు పెంచుకోబోతా ఉన్నారు, ఏమి నేను చాలా కాలంగా చూస్తున్నాను కదా బడ్జెట్లు. వాస్తవ పరిస్థితి ఒక రకంగా ఉంటుంది, అంకెలు ఒక రకంగా ఉంటాయి కదా. అంకెల గారు ఇప్పటి వరకు 59,000 కోట్లు అప్పు తెచ్చారు మీరు ఈ 5 నెలల్లో. అంటే మీరు సంవత్సరానికి కనీసము ఎంత లేదన్నా 1,20,000 కోట్లు అప్పు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. పథకాలు ఇవ్వరు, అమరావతి అభివృద్ధి చేయలేరు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేరు. కేవలం ప్రజల్ని మోసం చేయడానికి అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకొని మీరు అధికారంలోకి వచ్చారనేది ఈ బడ్జెట్లో తెల్లమైంది. రైట్. రామకృష్ణ గారు చెప్పండి, మీ అంచనాలు ఏంటి? బడ్జెట్ వారు చెప్పిన వాగ్దానాలు ఏంటి, ఇప్పుడు పెట్టిన ఇదేమిటి, అప్పుల గురించి చేసిన దుష్ప్రచారం ఏంటి, ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏమిటి, అసలు ఓవరాల్గా సరే ఈనాడు ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇస్తున్నారు, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా ప్రజల్ని మోసం చేసే బడ్జెట్టా, ప్రజలకి మేలు చేసే బడ్జెట్టా ఇది? ప్రజలకి అట్లాగే సాక్షి ప్రేక్షకులకి సార్, అంటే అంకెలు దాంట్లో ఇది కాకుండా ముందుగా అంటే ఈ బడ్జెట్ పెట్టడానికి ఆయనకి 6 నెలల టైం పట్టింది. ప్రతి రాష్ట్రం దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రం కూడా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన రాష్ట్రాలు ఇమీడియట్ గా బడ్జెట్ పెడితే 6 నెలల తర్వాత బడ్జెట్ పెట్టారు. అంటే ఈ బడ్జెట్ అంతా కూడా ఇంకొక 3 నెలలకో 4 నెలలకే సార్ ఇదంతా కూడా మళ్ళీ ఫ్రెష్ బడ్జెట్ రావాల్సిన పరిస్థితి. సో ఈ అంకెలన్నీ కూడా ఒక 3-4 నెలల కోసం ప్రజల్ని మెప్పించడం కోసం, ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం మభ్యపెట్టే ఒక దీనిగా చూడాల్సిందే తప్ప అసలు ఇంకా వాస్తవ బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ రాబోద్దేమో. ఇదంతా కూడా ఎందుకు చేశారు అంటే
ఈ ఇస్తానన్న హామీల్ని దాదాపుగా ఒక సంవత్సర కాలాన్ని నెట్టాలి అంటే ఏం చేయాలి అంటే బడ్జెట్ ను ఒక 6-7 నెలల తర్వాత ప్రవేశపెడితే దాన్ని అన్ని సరిచూసుకొని మళ్ళీ జనవరి తర్వాత ఎప్పుడో స్కీములు అమలు చేస్తామని చెప్తే దాదాపుగా ప్రజలకు అందాల్సిన స్కీమ్స్ మొత్తాన్ని ఒక సంవత్సర కాలం నెట్టేసే ఒక కార్యక్రమంగా బడ్జెట్ ని తీసుకొచ్చి నవంబర్లో పెట్టడం జరిగింది. సార్ ఇంత చర్చ కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర గతంలో ఒక పెద్ద హోర్డింగ్ ఉండేది సార్, సూపర్ 6 అనే పెద్ద హోర్డింగ్ ఉండేది. ఇప్పుడు ఆ హోర్డింగ్ లేదు, అక్కడ ఎత్తేసారు హోర్డింగ్, సూపర్ 6 హోర్డింగ్ ఎత్తేసారు. అక్కడ కొత్త హోర్డింగ్ వచ్చింది. సెప్టెంబర్ 30వ తారీఖు వరకే సూపర్ 6 హోర్డింగ్ ఉంది. తర్వాత నుంచి సూపర్ 6 హోర్డింగ్ తీసేశారు అక్కడి నుంచి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి సూపర్ 6 పట్ల ఎంత వీళ్ళకి నిబద్ధత ఉంది, ప్రజలకి ఏమాత్రం అందించబోతా ఉన్నారు అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోడీ గారు రాష్ట్రం తిరిగి చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేకపోతా ఉంది అని. అయ్యా, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ మంత్రులు ఇక్కడ ఉన్నారు, వారి మంత్రులు అక్కడ ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తా ఉంది. ఇక్కడ హామీలు ఏమాత్రం అమలు జరుగుతా ఉంది మీ ఎన్డీఏ ప్రభుత్వంలో, దాన్ని కూడా మీ ఎన్నికల సభలో ప్రజలకి వివరించగాని చెప్తే మీ యొక్క ఘనత ఏంటి అనేది ప్రజలకి దేశవ్యాప్తంగా అర్థమయ్యే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మీరు అమలు చేస్తున్న హామీల గురించి సార్ ఇక్కడ మీరు అక్కడ వేస్తా ఉన్నారు, స్క్రీన్ లో వేస్తా ఉన్నారు, చట్టబద్ధత కలిగిన కుల గణన చేస్తాము అనేది వారు ఇచ్చిన హామీ. ఇవాళ తెలంగాణ అంటే కాంగ్రెస్ ఏదైతే చెప్తా ఉందో, రాహుల్ గాంధీ ఏదైతే చెప్తా ఉన్నాడో, క్యాస్ట్ సెన్సస్ ని ఇవాళ తెలంగాణలో మేము మొదలు పెట్టాము, అట్లాగే రేపు కర్ణాటకలో మొదలు పెట్టబోతా ఉన్నాం. ఇవాళ బీసీ క్యాస్ట్ సెన్సస్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరు బడ్జెట్ ఏం కేటాయించారు, ఎప్పుడు చేపట్టబోతా ఉన్నారని ఒక్క ముక్క కూడా ప్రస్తావించిన పాపాను పోలేదు కొమ్మినేని గారు. ఇంకా కూడా ఆలోచించుకుంటే సార్ 6.4 లక్షల కోట్లు ఈ రాష్ట్ర అప్పుగా తేల్చిన తర్వాత దాదాపుగా ఈ రాష్ట్ర అప్పు ఏ పరిస్థితుల్లో ఉంది అంటే అటు తమిళనాడు, ఇటు మహారాష్ట్ర, గుజరాత్ అప్పుల సరసన ఈ రాష్ట్రం కనపడతా ఉంది. అంటే అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కానీ, అక్కడ వచ్చిన ఆదాయ వనరులు కానీ, ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చే ఆదాయ వనరులు కానీ కంపేర్ చేసుకున్నప్పుడు అప్పులేమో మనం ఆ రాష్ట్రాలతో సమానంగా ఉన్నాము, ఆదాయాలేమో అక్కడి నుంచి వచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, ఈ రాష్ట్రం దాని గురించి రాష్ట్రానికి రాజధాని లేని ప్రాంతం అని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ఎద్దేవా చేసిన పరిస్థితుల్లో, ఎద్దేవా చేస్తూ కూడా ఇంత అప్పు ఉందని తెలిసి కూడా ఒక 15,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రానికి గ్రాంట్ గా ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్డీఏ ప్రభుత్వానికి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చినప్పుడు దాని చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పోరాడి ఎన్డీఏ ప్రభుత్వంలో ఘనంగా సాధించుకొచ్చారు రాష్ట్ర అభివృద్ధికి అప్పుని అని ప్రచారం చేసుకుంది భారతీయ జనతా పార్టీ కానీ, ఇక్కడ తెలుగుదేశం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. సార్ 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధానికి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఇవ్వాల్సిన డబ్బునే, గ్రాంట్ గా ఇవ్వాల్సిన డబ్బునే వీరు అప్పుగా ఇస్తున్న తర్వాత ఇవాళ బడ్జెట్ లో ఎంత గ్రాంట్స్ చూపించారు, ఆ గ్రాంట్స్ అన్ని కేంద్రం నుంచి నిజంగా వచ్చే పరిస్థితి అయినా, సో ఆ గ్రాంట్స్ అన్ని కేంద్రం నుంచి రాని పరిస్థితుల్లో మళ్ళా కొత్తగా అవి కూడా అప్పు చేసే పరిస్థితే కదా. సో పూర్తిగా దాదాపుగా 1,25,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ప్రభుత్వం అప్పు చేసి ఈ ప్రజలు నెత్తిన వేయిపోతా ఉంది. అవన్నీ తీర్చాలంటే ఏం చేయాలి? పూర్తిగా పన్నులు పెంచడమా, కరెంటు ఛార్జీలు పెంచడమా, ఇవన్నీ చేసుకుంటా పోయి ప్రజలు నెత్తిన వేయాల్సిందే కదా. ఇందాక మీరు క్లిప్ కూడా వేసి చూపించారు, ఇదంతా ఎవరు కట్టాలి తమ్ముళ్ళు, మనం కదా కట్టాల్సిందని. ఎస్, డెఫినెట్ గా ఇప్పుడు మీరు చేయబోయే అప్పు కూడా ఎవరు కట్టాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కదా కట్టాల్సింది. ఈ వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని అంబికా కృష్ణ గారు ఈ మధ్య ఒక వారం క్రితం ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం చూసాం సార్. గతంలో ప్రభుత్వాలు ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టేవి, ఇవి 6-7 నెలలుగా ఈ డబ్బులు పెట్టడం అనేది ఆగిపోయింది. సో అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ మొత్తం స్తంభించిపోయింది, ఈవెన్ జిఎస్టీ వసూళ్లు కూడా తగ్గిపోవడం జరిగింది అనేది అంబికా కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే మీరు నేను చెప్పవసరం, వాళ్లే అడ్మిట్ అవుతున్నారు, రాష్ట్రంలో ఎకానమీ స్తంభించింది, ప్రజల చేతుల్లో డబ్బులు తిరగట్లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏమార్చింది అనేది వారి పార్టీ వారు చెప్తున్న తరుణంలో ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా ఏమొస్తాయని ఆశించాలి, ఏమి ఇస్తారని ఆశించాలి అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి. సార్, నేను ఇందాక అప్పులు 6.4 లక్షల కోట్లు మన అప్పులు ఆ రాష్ట్రాలతో సమానంగా చేరినాయి అనేది కూడా ఎందుకు కోట్ చేశానంటే, వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఎకానమీ ఉంది, మనకి ఎకానమీ లేదు. సో దానికి చట్టంలోని అంశాలు అవన్నీ అమలు చేస్తేనే ఈ రాష్ట్రం మనగలుగుద్ది అని తెలిసిన తర్వాత ఇవాళ దాని గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేని తరుణంలో
పూర్తిగా చట్టంలోని అంశాలను మొత్తం అటకెక్కించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి మెప్పు కోసం, నరేంద్ర మోడీ గారి మెహర్బానీ కోసం గతంలో పాచిపోయిన లడ్డూలు అని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చట్టంలో అంశాలు ఇక సాధించుకొస్తారా, దాన్ని ఫైల్ పక్కన పెట్టి కబోర్డ్ లో పెట్టేశారా అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవాళ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం పైన ఉంది కొమ్మినేని గారు. సో యాతావాత ఏదైనా చూసుకున్నప్పుడు ఈ బడ్జెట్ పూర్తి నిరాశను కలిగించింది. ప్రజలకైతే మాత్రం రానున్న రోజుల్లో నడ్డి విరగొట్టే పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇవాళ బడికెళ్లే పిల్లలు కావచ్చు, లేకపోతే స్కాలర్షిప్లు అందుకుంటున్న పిల్లలు కావచ్చు, చదువులు కూడా కుంటుపడిపోయే పరిస్థితి ఉంది. సో ఇటువంటి ఆల్రెడీ 24% తగ్గింది, విద్యార్థుల సంఖ్య తగ్గిందని వాళ్లే రాశారు. అయితే దానికి జగన్ గంటగట్టారు. ఆయన టైంలోనేమో పెరిగితే ఇప్పుడు తగ్గడానికి కూడా జగన్ కారణం అని రాశారు. పచ్చి అబద్ధాలు రాసేస్తున్నారు. ఏం చేద్దాం రామకృష్ణ గారి పరిస్థితి అట్లా ఉంది. ఓకే సరే, ఇప్పుడు కంప్లీట్ అంటే ఎందుకు తగ్గింది, ఏది ఎవరి కారణం అని పక్కన పెడితే అధికారంలో ఉన్న ఎవరైనా చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే నువ్వెట్లా అభివృద్ధి చేసావు, నువ్వేం పెంచుకొచ్చావు అనేది కదా మాట్లాడాల్సింది. అది మాట్లాడట్లా. మీరు అక్కడ నరేంద్ర మోడీ గారు కూడా తీసుకున్నా కూడా ఒక్క చిన్న ఎగ్జాంపుల్ సార్, జార్ఖండ్ లో ఆడపిల్లల్ని బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తానని దాన్ని ఎట్లా నిలువరించాడు అని దేశ ప్రధాని చెప్పాలి తప్ప, అతను ప్రధానిగా ఉండగా జార్ఖండ్ లో ఆడపిల్లల్ని బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారంటే అసమర్థత కదా. సో ఇక్కడ కూడా ముఖ్యమంత్రిగా మీరు వచ్చింది, నాకు ఇంత అనుభవం ఉంది అన్న తర్వాత నీ సమర్థతతో దాన్ని ఏం పెంచావని కదా ప్రజలకు చెప్పాల్సింది. సో నెగిటివ్ పాలిటిక్స్ చేయడం వల్ల రాష్ట్రం ఇంకా నష్టపోయే పరిస్థితే ఉంది తప్ప రాష్ట్రానికి లబ్ధి చేకూరే పరిస్థితి అయితే ఉండదు కదా కొమ్మినేని గారు. రైట్. మధు గారు విజయవాడ. మధు గారు చెప్పండి, సూపర్ 6 హామీలు గోవింద అయినట్లేనా, లేకపోతే అరాకొరగా ఇచ్చి ఆహా బ్రహ్మాండంగా చేసామని చెప్పటమేనా? అప్పులు అసలు చేయమని చెప్పి సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్ల అప్పు చేయబోతున్నారట. అంటే ఆల్రెడీ దాంట్లో ఒక 50-60 వేల కోట్లు చేశారు, మరి ఒక 40,000 కోట్లు చేస్తారట. బాగానే ఉంటుందా? ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంటారా జనం? అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్కారం అండి. నమస్కారం. ఈ యూనియన్ గవర్నమెంట్ కి హామీలు అమలు చేయాలన్న ఆలోచన లేదండి. అంతేనా? వీళ్ళు సంపద అంటే ఇప్పుడు వాళ్ళ నాయకులకి, టీడీపీ నాయకులకి మందులో, ఇసుక ఇట్లాంటి ఆల్రెడీ వాళ్ళు సృష్టించేశారండి. చూస్తే 80 లక్షల టన్నుల ఇసుక గాయబైపోయింది. అసలు బ్రహ్మాండం, మా వాళ్ళు ఎవరు అంతా పవిత్రంగా ఉన్నారని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బిల్డప్ ఇస్తుంటారు. వాళ్ళ నాయకులకి సంపద సృష్టించారండి, ప్రజల నోట్లో మట్టి కొట్టేనట్టు. ఓకే, రైట్. గవర్నమెంట్ కి దానికి ఏదో ఆలోచన, అసలు పథకాల గురించి ఆలోచనే లేదండి. లేదు అంటే మీ ఇంట్లో ఆడవారికి 1,500 చొప్పున ఇవ్వాలి నెలకి. మరి ఎక్కడ అసలు రూపాయి కేటాయించలేదు, బడ్జెట్లో కేటాయించకుండా ఇచ్చే పరిస్థితి ఉండదు. రెండోది ఏంటంటే కాలేజీ వాళ్ళు కూడా, ప్రైవేట్ కాలేజీ వాళ్ళు కూడా ఫీజులు బాగా ఉన్నాయి, గవర్నమెంట్ కట్టదు మీరే కట్టమని వాళ్ళ పిల్లల మీద ఒత్తిడి వేస్తున్నారండి. ఏంటది? కాలేజీ వాళ్ళు, కాలేజీ యాజమాన్యం మొత్తం అవును పిల్లలకి ఫీజులు కట్టమని ఒత్తిడి చేస్తున్నారండి. మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు. ఓకే, మరి ఏం చేద్దాం? చంద్రబాబు గారు కట్టనంటున్నాడా? ఎవరికి చెప్పే పరిస్థితి లేదండి. కట్టమంటున్నారు, లేకపోతే ఎగ్జామ్ రాసేయమంటున్నారు. మరి అడగండి, మరి జనం అంతా నిలదీస్తే రోజులు వస్తే తప్ప ఇలాంటి మోసపూరిత హామీలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జనం నిలదీసే పరిస్థితి రావాలి. సుధాకర్ గారు రాజమండ్రి నుంచి. సుధాకర్ గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం కొమ్మినేని గారు, మీకు ప్యానలిస్టులకి, వీక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ 2 విషయాలండి. ఈ అరకొరగా ఇవ్వడం కాదండి, ఫుల్గానే ఇస్తారు. తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే. అదొకటి ఉందా మళ్ళీ? తెలుగుదేశం వాళ్ళకి మాత్రం ఫుల్గా ఇస్తారండి. ఇప్పుడు అందరూ తెలుగుదేశం అంటారు కదా, గొడవ లేకుండా పోతుంది, ఎలక్షన్ అప్పుడు చూసుకుందామని. అప్పుడేం చేస్తారు? ఇప్పుడు మన ఇక్కడ ఇంకో 2 విషయాలు ఏంటంటే, అమ్మడి రామకృష్ణ గారు ఉన్న విషయం వాస్తవంగా యథార్థంగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ అధ్యక్షురాలకి ఏమన్నా వారి మీద ఆగ్రహం వస్తుందేమో నాకైతే తెలియదు. వద్దులే, పాయింట్ ఆ గొడవ ఎందుకు, వాళ్ళ గొడవలో ఒక మాట. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ప్రకాష్ రెడ్డి గారిని, సార్ మీరు ఈ వీళ్ళు చేసినటువంటి విష ప్రచారాన్ని మీరు తిప్పుకొట్టలేకపోయారు సార్, అది వైఫల్యం. అదండి, అంటే వాళ్ళకి ఆ మీడియా మాఫియా లాగా మారి. ఇందాక కృష్ణరాజు గారు మళ్ళీ ఒకసారి చూపించండి సార్, ఆ రోజు ఏమి రాశారు ఈ హెడ్డింగ్లు, దయచేసి ఒకసారి చెప్పండి జనానికి అర్థం అవటం కోసం. బడ్జెట్ డొల్లా, రాష్ట్రం గొల్లా, 1,00,000 కోట్లు అప్పు చేయాల్సిందే, అంకెలతో రంకెలు వేయించాలి,
ఆదాయం మూరెడు, ఖర్చులు బారెడు. మరి ఇప్పుడు ఆదాయం అప్పులు ఫుల్లు. ఈ వైసీపీ ప్రభుత్వం ఈ బడ్జెట్ పెట్టిన అప్పుడు ఇటువంటి రేటింగ్స్ పెట్టారు సార్ వాళ్ళు. అదే ఇప్పుడేమో బ్రహ్మాండం బజిగోవిందం అంటున్నారా? ఇప్పుడు పునర్నిర్మాణానికి పునాది సంక్షేమం, అభివృద్ధి. ఆ పునర్నిర్మాణం అంటే 14 ఏళ్ళు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారికి అసలు మొత్తం అంతా ఏమైపోయిందో తెలియదు. రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి అంతా ఏమి లేనట్లే కదా చెప్పడం, పునర్నిర్మాణం చెప్పడం అంటే. సో మల్లేశ్వర రెడ్డి గారు పులివెందుల నుంచి. మల్లేశ్వర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే కొమ్మినేని గారు, మీకు అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే సార్. మీ విశ్లేషణ చెప్పండి సార్. ఈ సిస్టమ్ రాజు గారు విశ్లేషణ చెప్పిన మాటలో నేను 100% ఏకీభవిస్తున్నాను సార్. నేను మార్నింగ్ అవే చూస్తాను సార్ క్యాప్షన్స్. ఎందుకంటే గతంలో ఎలా రాశారు, ఇప్పుడు ఎలా రాశారు అని చూసి పొద్దున్న మేము కూడా అదే అనుకున్నాము. సేమ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే విధానంలో మేము ప్రస్తుతం బెంగళూరులో ఉంటాం సార్. బెంగళూరులో మేము ఫ్యామిలీ ఉంటాం సార్. సో మా చుట్టుపక్కల కదిరి, పులివెందుల, ఈ బెట్రేపల్లి, ఈ బార్డర్ లో ఉన్న వాళ్ళు చాలా మంది, ఆంధ్ర బార్డర్ లో ఉన్న వాళ్ళంతా ఇక్కడ మా చుట్టుపక్కలంతా పనులకు వస్తూ ఉంటారు సార్. వీళ్ళని ఎలక్షన్ కు ముందు ఒక్కొక్కరికి 5,000, 8,000, 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మీ పిల్లలకు 15,000 వస్తాయి, నీకు 15 నెలలకు 1500 వస్తాయని చెప్పేసి మొత్తం అందరినీ ఇచ్చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకు కనీసము దీపము, ఇది గ్యాస్ బండ ఒక్కటి కూడా రావట్లేదండి సార్. దాన్ని కూడా తీసేశారంట. వాళ్ళు అంటున్నారు సార్ ఏం సార్ ఇది, అంటే లేదు మీరు బెంగళూరులో ఉంటున్నారు కదా, అక్కడ తీసుకోండి, ఆ గవర్నమెంట్ లో తీసుకోండి. తీసుకొచ్చారు. అప్పుడేమో ఎలక్షన్ అప్పుడేమో ఏమేమో చెప్పి ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఓటు వేయించుకొని అక్కడేమో జగన్ గారి గవర్నమెంట్ లో వీళ్ళకి అన్ని వచ్చేసారు స్కీమ్స్. ఎందుకంటే వీళ్ళు మా దగ్గర పని చేస్తారు చాలా మంది. ఇప్పుడు ఉన్న స్కీములు వీళ్ళను మీరు బెంగళూరులో ఉంటున్నారు కదా అని చెప్పేసి అక్కడ ఇక్కడ మీకు రావు అని చెప్పేసి తీసేస్తున్నారు సార్. ప్రకాష్ రెడ్డి గారికి బాగా తెలుసు సార్, చుట్టుపక్కల మా ఏరియాలో, ఈ ఏరియాలో బెంగళూరులో ఎక్కువ మంది పనిచేస్తా ఉంటారు సార్. ఇప్పుడు కనీసం వాళ్ళకు కనీసం బేసిక్ స్కీమ్స్ అనే ఇవ్వాలని నా డిమాండ్ సార్. మీరు ఇమ్మంటే ఇస్తారండి, భలేవాడు. అంతకుముందు ఏం చేస్తాం సార్, ఏం చేయలేము సార్. ఇందాక మిత్రులు మాట్లాడుతూ మేము జగనన్న చేసిన మంచిని చెప్పుకోలేకపోయామనేసి చంద్రబాబు నాయుడు గారు చేయని వాటిని కూడా చేసినట్లు చెప్పుకుంటున్నారు అనేది చెప్పారు. వాస్తవమే, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నీకు అబద్ధానికి బలం ఎక్కువ. అంటే నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా జుట్టు వస్తుంది, రుచి ఎక్కువ. మరి ప్రజలకు కూడా అవి బాగా రుచిస్తాను. ఇప్పుడు కాదు, 2014లో కూడా చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు మనం గమనిస్తే 87,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తారన్నారు 2014 ఎన్నికలకు ముందు. తీరా ఆయన ఇచ్చింది ఏమంటే 15,000 కోట్ల రూపాయలు. మరి డ్వాక్రా రుణమాఫీలకు కానీ, సున్నా వడ్డీకి కానీ దాదాపుగా ఆ రోజు ఆయన హామీ ఇచ్చింది దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు హామీ ఇస్తే దానికి ₹1 కూడా ఆయన కేటాయించలేరు. రైతులకు సున్నా వడ్డీకి సంబంధించి కూడా 11,600 కోట్ల రూపాయలు హామీ ఇస్తే 630 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి కాపులకు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానన్నారు, కేవలము 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నిరుద్యోగ భృతి గురించి ఆ రోజు మోసపోయారు, ఈ రోజు మోసపోయారు. ఆ రోజు కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, 3,000 అన్నారు, 1 నుంచి 2,000 అన్నారు, 3,000 అన్నారు, చివరికి లాస్ట్లో 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయినా కూడా చంద్రబాబు గారు ఎన్నికలు వచ్చేటప్పటికి 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి అవే హామీలు, అదే నిరుద్యోగ భృతి మళ్ళీ చెప్పిన. మీరు గమనించారు లేదో, రాజశేఖర రెడ్డి గారి ఒక వీడియో తిరుగుతూ ఉంది. 2004లో ఆయన ఎలక్ట్ అయిన తర్వాత చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఇది అని చదివారు. ఇప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో అప్పుడు కూడా అవే ఇచ్చారు. అప్పుడు రుణమాఫీ అన్నారు, అప్పుడు ఇగో ఇంటికి ప్రతి మహిళకి 1,000 రూపాయలు, 1,500, 2,000 ఇట్లా రోసయ్య గారు చెప్పారు. నరుడా నీ కోరిక ఏమని కనపండోళ్ళల్లా అడిగి అవన్నీ హామీలు ఇచ్చుకుంటూ వచ్చారని. మరి ఇందాక మనం లాస్ట్ డిబేట్లో ఒకసారి మనం గమనించింది ఏంటంటే ఈ సూపర్ 6 కాదు, ఇంకొక సూపర్ 6 ఉంది. దాంట్లో 6 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తున్నాము, దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పింది. ఒక నిమిషం మీకు చెప్తానండి దీంట్లో విత్ ఎగ్జాంపుల్. జూలై 2024 బీపీసీఎల్ విల్ సెటప్ రిఫైనరీ ఇన్ ఏపీ విత్ 60,000 crores అని ఒక ప్రకటన ఇచ్చారు. ఇప్పటి వరకు బీపీసీఎల్ నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు. ఒక వారం క్రితము నారా లోకేష్ క్లెయిమ్డ్ దట్ he closed a deal with AM&NS, ArcelorMittal and Nippon JV over a video conference call for setting up a steel plant at Nakkalpalli with an investment of 1.4 lakh crore. So far no official announcement is made. మీరు పొరపాటు పడుతున్నారు. ఒడిశా మంత్రిది ఇక్కడ అనౌన్స్ చేశారు, వాళ్ళు పక్కకి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నారు, అనౌన్స్ కూడా చేశారు. RINL merger with SAL. TDP government claimed in August 24 that they have successfully resolved RINL Vizag steel plant
crisis by suggesting merger of RINL with SAIL. So far, no official announcement from either RINL or SAIL is made by ఈనాడు వాళ్ళు పెద్ద హెడ్డింగ్ పెట్టారు, సెయిల్లో విశాఖ స్టీల్ విలీనం అని. నిజమేమో అనుకున్నాం, తెరవితే అవన్నీ అబద్ధాలని తెలుస్తూ ఉంది. ఇక TCS 10,000 seater center is going to establish a unit in Vizag. As part of expansion, TCS is looking at various locations all over India, which is a routine process, but there is no official announcement from TCS. Nara Lokesh also claimed that he has met CEO of Google, Microsoft, Adobe, Apple, NVIDIA, Perot Group, etc. So far, not a single company has officially announced that they are going to invest in AP. టెస్లా కంపెనీ మర్చిపోయారు. మరి ఇన్ని పచ్చి అబద్ధాలు తండ్రి అనుకుంటే, తండ్రి కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగల నేర్పరి, అందరినీ నమ్మించగల నేర్పరి చంద్రబాబు అని రాజశేఖర రెడ్డి గారు అనేవాళ్ళు. మరి ఈరోజు కొడుకు కూడా బయలుదేరాడు, ఈ సంస్థలు వస్తున్నాయి, ఈ సంస్థలు వస్తున్నాయి. ఏ సంస్థ కూడా క్లెయిమ్ చేయట్లేదు మేము ఇక్కడ వస్తున్నాం, ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేస్తున్నామని. ఇలా అమరావతిలో వరదల తర్వాత ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు కూడా లేరు. హైదరాబాద్లో హైడ్రా ఎఫెక్టు, అమరావతిలో వరదల ఎఫెక్టు, అంతా బెంగళూరుకి వెళ్ళిపోతా ఉన్నారు ఇన్వెస్టర్స్. ఇదే సంతోషమే, కానీ పెట్టకుండా వీళ్ళు అబద్ధాలు చెప్పేసరికి, అది కాకుండా ఇప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేసరికి పారిశ్రామికవేత్తలు ఎవరు వస్తారు ముందుకి? ఏం గొడవ వస్తుందో, వీళ్ళతో తగాదే వస్తే రెడ్ బుక్ పేరు మీద పోలీసులు హింసిస్తున్నారు, సోషల్ మీడియా వాళ్ళ పేరు మీద. ఎంత ప్రమాదకరమైన స్టెప్ అండి ఇది. కాదు, లోకేష్ గారు అంటే కొత్తగా వచ్చాడనో, లేకపోతే కుర్రాడు, ఇంకా కుర్రాడు కింద అనుభవం లేదు, ఏదో పిచ్చి చేష్టలు అనుకోవచ్చు. చంద్రబాబు గారికి ఏమైంది? అయ్యా తప్పురా, ఇట్లా మేము చెప్పకూడదు, రెడ్ బుక్ అని అనకూడదు, పారిశ్రామికవేత్తలు భయపడతారని చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ కంటే తెలియకపోవచ్చు, ఆయన ఎవరో శర్మ గారు అన్నట్టు, నీకు పాలన తెలియదు, పాడు తెలియదు, నువ్వు మాట్లాడమని చంద్రబాబు దగ్గర నేర్చుకోవా అని చెప్పాడు ఆయన. ఈ పరిస్థితిలో ఒకసారి కృష్ణరాజు గారు చెప్పండి, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే ఎందుకు చంద్రబాబు గారి భయం, ప్రభుత్వం అంతగా భయపడతా ఉంది? ఈ పరిస్థితి ఇప్పుడు హింసిస్తున్నారట, వార్తలు వస్తూ ఉన్నాయి. నేను రవికిరణ్ గారు చాలా అంత హింసిస్తున్నా కూడా రవికిరణ్ అంత ధైర్యంగా ఈ ప్రభుత్వం పోలీసులు టీడీపీకి అమ్ముడు పోయారని ఎంత ధైర్యంగా చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. అట్లాగే బలవంతంగా స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారంట. ఏమిటి దౌర్భాగ్య పరిస్థితి? ఆంధ్రప్రదేశ్కి ఇది మంచిదేనా? కాస్త సంక్షిప్తంగా చెప్తే టైం తక్కువ. గారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎన్డీఏ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో వారిని వారియర్స్ గా మార్చింది. అంటే కార్యకర్తలు వారియర్స్ గా మారారు. ఎక్కడా కూడా ఎవరు భయపడటం లేదు, వెన్ను చూపటం లేదు. నిజంగా ఏంటంటే ఈ సోషల్ మీడియా వారియర్స్ గా మారిన వీరు ఒక చెప్పాలంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్కి సింహ స్వప్నంగా మారినట్లుగా కనిపిస్తోంది. దానికి ఉదాహరణ ఇంటూరి రవికుమార్ పాటు ఇటీవల అరెస్ట్ అయిన వారెవరూ కూడా తమ వెన్ను చూపించలేదు, భయపడటం లేదు, మేము ఇలాగే చేస్తామని చెప్పి చెబుతున్నారు. అంటే ఇలా చేయటం అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి అంటున్నారు. అయితే వీళ్ళు చెప్తే అసభ్యకరమైన పోస్టుల గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇటువంటి అసభ్యకరమైన పోస్టుల విషయంలో ఈ దేశంలో అత్యధికంగా పోస్టులు పెడుతుంది ఎవరంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ, జనసేన వారే. సౌత్ పోస్ట్ అనే ఒక పత్రిక కథనం ప్రకారం ఒక్క తెలుగుదేశం పార్టీకే దాదాపు 1.5 లక్షల, అంటే 1,50,000 వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాయి. వారు ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా వైసీపీ ప్రభుత్వంలోని అందరి మీద బురజల్లే కార్యక్రమంలో ఉన్నారు. దీనికి తోడు దాదాపు 500 ఫేస్బుక్ పేజెస్ కూడా వారు మెయింటైన్ చేస్తున్నట్లుగా సౌత్ పోస్ట్ అనే పత్రిక ప్రకటించింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, తప్పు మేము చేస్తాం కానీ మమ్మల్ని ఎవరో ఏమనకూడదు, అదే తప్పు ఇతరులు చేస్తే మాత్రం మేము సహించమని చెప్పి ఒక కొత్త విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే అమలు చేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ వైసీపీ కార్యకర్తలు చేస్తే తప్పు అవుతుంది, అదే తప్పును తెలుగుదేశం పార్టీ అలాగే అంటే అట్లాంటి తప్పులు ఎవరు చేసినా తప్పే, మనం ఎవరు సమర్థించం. కానీ రవికిరణ్ లాంటి వాళ్ళు నాకు తెలిసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోస్టులు పెట్టారు చెప్తే అసభ్య పోస్టులు పెట్టకపోయినా కూడా హింసిస్తున్నారు కదా. ఆయన్ని 2014-19 నుంచి కూడా హింసించారు. ఇప్పుడు సుధారాణి అని మహిళల గురించి ఎంత వాపోతున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం 4 రోజుల పాటు ఒక మహిళని ఎట్లా తిప్పుద్దండి పోలీస్ స్టేషన్ చుట్టూ? ఇప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పే, రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలన కావాలి. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో సమన్యాయ పాలన లేదు.
ఏమంటే సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు చేస్తేనేమో ధర్మం, అదే తెలుగుదేశం పార్టీ జనసేన వారు చేస్తే మాత్రం సనాతన ధర్మమా? సనాతన ధర్మం. అంటే సోషల్ మీడియా కార్యకర్తలను జైల్లో పెడితే నిప్పులాంటి నిజాన్ని దాచచ్చు అనుకుంటే చంద్రబాబు గారు భ్రమనే. అది నివురుగప్పిన నిప్పులా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను మీరు ఎవరు కూడా దాన్ని చల్లార్చేది కాదు. అది ఎప్పుడు కూడా ప్రభుత్వమే భయపడిపోతుందన్న సంగతి తప్పులు అర్థమవుతుంది చేస్తోంది కదా, ప్రభుత్వం తప్పులు చేస్తోంది, ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎండగడుతోంది సోషల్ మీడియా. ఈరోజు ఏం జరిగిందంటే మన 110 మందిని దాదాపుగా 4-5 రోజుల్లో స్టేషన్లకు తీసుకొచ్చి కూర్చోబెడితే రాష్ట్ర వ్యాప్తంగా హెబియస్ కార్పస్ పిటిషన్లు ఫైల్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. హెబియస్ కార్పస్ పిటిషన్లు ఫైల్ చేస్తే హైకోర్టు సీరియస్ అయ్యి ఇదేం రాజ్యాంగం ఇది, ఇక్కడ ఒక హైకోర్టు అనేది ఒకటి ఉంది ప్రశ్నించడానికి. ఈ 4వ తేదీ నుంచి ఫుటేజ్లు, సీసీటీవీ ఫుటేజ్లు ఏంటి ప్రతి పోలీస్ స్టేషన్వి అన్నారు. సీసీటీవీ ఫుటేజ్లు ఇస్తే దొరికిపోతామనేసి చాలామందిని ఆ రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడమో లేదంటే 41 నోటీస్ ఇచ్చి పంపించినా కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వాల్సి వస్తుంది అనేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. సో మా దగ్గర మదిగుబ్బల రామాంజనేయులు అనుకున్నటువంటి ఒక వ్యక్తి, నాన్ కాంట్రవర్షియల్, ఎటువంటి కేసులు లేవు. ఆయన భార్య టీచర్, గవర్నమెంట్ టీచరు. కేవలము ఎవరో పెట్టిన పోస్టులు ఫార్వర్డ్ చేశాడు. 4 రోజుల నుంచి సిఐ స్టేషన్లో పెట్టుకొని ఆయన్ని వేధించేసాడు. ఆయన ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసినాక కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తూ మేమే ఈ కేసును మళ్ళీ కూడా నిన్ను బయటికి పెట్టాలని, పంపించాలన్నా, లోపల పెట్టాలన్నా మేమే ఈ కేసును అని బెదిరించేసి నువ్వు లేదు నన్ను ఈరోజే తీసుకొచ్చారని చెప్పాలని చెప్పేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రిమాండ్ చేశారు. అంటే ఎలా ఈ విషయంలో మీ లీగల్ డిపార్ట్మెంట్ ఇంకా గట్టిగా ఉండాలని చాలా మంది అభిప్రాయం. ఇప్పుడు మీరు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 41A నోటీస్ ఇచ్చినా అప్పుడు పెద్ద గందరగోళం చేశారు. లేదు కోర్టుకు తీసుకెళ్తే రిమాండ్ అవసరం లేకుండానే బయటకు వచ్చేసారు ఆ రోజు. అసలు 7 సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి సెక్షన్లకు రిమాండ్ ఇవ్వడం అనేది జరగదు. కానీ అధికారులు పోయేసి వీళ్ళకి హీనస్ హిస్టరీ ఉందనేసి ప్రచారం లేనివన్నీ కూడా చెప్పి మెజిస్ట్రేట్లను కూడా తప్పుదోవ పట్టించేసి రిమాండ్లు పెట్టి అదే విధంగా ఒక ప్రైవేట్ ఒక కంప్లైంట్, ఆ మండల కన్వీనర్ శ్రీనివాస్ అనే వ్యక్తితో ఒక కంప్లైంట్ ఇప్పించి తను నా మీద దాడి చేశాడనేసి ఒక ఫేక్ కేసు అప్పటికప్పుడు సృష్టించి రిమాండ్ చేశారు. అట్లా కూడా చేస్తారు. అలా చేస్తారు పోలీసులు ఇంత అరాచకంగా చేస్తున్నారు. అంటే వీళ్ళు దాదాపుగా పచ్చ చొక్కా వేసుకున్నటువంటి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10% ఉన్నారండి. వాళ్ళే చేస్తారు. ఇతను మా ఇటుకలపల్లి పరిటాల రవి పాటలకు డాన్సులు వేసినాడు. అట్లా వాడిని తీసుకొచ్చి పెట్టి ఇటుకలపల్లిలో సిఐగా పెట్టారు. ఇతనిగా ఫేక్ కేసులు, తప్పుడు కేసులు పెట్టకుండా వేరే ఏం చేస్తాడు? సో ఈ రకంగా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుంటే అది తిరిగి, ఇందాక ఒక పెద్ద మనిషి చెప్పారు, అది దాని రిపర్కేషన్ శర్మ గారు అన్నారు, ఆ రిపర్కేషన్స్ తప్పనిసరిగా చూస్తుంది రాష్ట్రం అనేసి చెప్పారు. తప్పనిసరిగా పోలీస్ ఉన్నతాధికారులు కూడా, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, డీజీపీకి వార్నింగ్ ఇచ్చాడు, హోమ్ మినిస్టర్కి వార్నింగ్ ఇచ్చాడు. అది ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారని ఆయనే చెప్పాడు. ఆయనే చెప్తున్నాడు. మరి ఇందులో తప్పు కనపడట్లేదు పోలీసులకి. కేవలం నా దగ్గర ఒక వీడియో ఉంది. వీళ్ళంతా చంద్రబాబు గారు, అట్లాగే మన ఈయన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు బూతులు తిడుతూ ఉపన్యాసాలు ఇచ్చిన వీడియోలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి ఏం రాష్ట్రం తెలిసినా ఈ సందర్భంగా సోషల్ మీడియా కేసులు అరెస్ట్ చేసిన సందర్భంగా అనంతపురం జిల్లాలో 5-6 మందిని అరెస్ట్ చేశారు. పారిపోండరే అనేసి హెడ్డింగ్ పెట్టి రాస్తుంది. అంటే వైసీపీ వాళ్ళు పారిపోమని ఒక పత్రిక బెదిరిస్తారు. మరి నేను అందుకే వాళ్ళు మాఫియాగా మారారు. అబద్ధాలు రాస్తూ మాఫియాగా మార్చారు. రామకృష్ణ గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పగలిగితే చెప్పండి, టైం అయిపోయింది దయచేసి. సార్, ఇది ఎవరు చేసినా డెఫినెట్ గా మనం తీసుకోవాల్సిన విషయమే. అయితే దౌర్భాగ్యం ఏంటంటే దేశ ప్రధాని కూడా అబద్ధాలు ప్రచారం చేసి ట్వీట్ డిలీట్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్న తర్వాత దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతాం? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ సమాధానం చెప్పిన తర్వాత దేశ ప్రధాని తన ట్వీట్ ని డిలీట్ చేసుకున్న పరిస్థితి ఈ దేశంలో కనపడుతుంది. మీరు ఈ మాట నాకు ఒకటి రోజు గుర్తుకొస్తా ఉంటది. దేశ ప్రధాని టెర్రరిస్టు, దేశ ప్రధాని పెళ్ళాలని ఎన్నుకోలేని వాడు, ప్రధాని దేశానికి అరిష్టం, అవినీతిపరుడు, అలాగే మన ముస్లింలని బతకనివాడు, ఇట్లా చెప్పిన ఆయనతో మళ్ళీ అలాయ్ బలాయ్ అయ్యారు. ఇక దానికి మనం ఏం చేస్తాం? ఇంకో విషయం ఏమంటే సార్, కేంద్ర ప్రభుత్వం అట్లాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో
ప్రత్యేకంగా అపోజిషన్ పార్టీలు వాళ్ళు పోస్టులు చేసేదాన్ని నిఘా పెట్టి మీరు వాళ్ళని ఒకటి చెప్పాలి, బెదిరించేదానికి కొన్ని కాంగ్రెస్ చట్టాలు లో. తీసుకురావడానికి ఓకే. ప్రయత్నిస్తే కూడా సుప్రీంకోర్టు నిర్వహించడం వల్ల ఆగింది. అపోజిషన్ పార్టీలు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలుగుతాయి. కరెక్టే కా- కరెక్టేనండి. అసలు దేశ ప్రధానిని ఆ మాట అన్నందుకు మా బొట్టాళ్ళం బాధపడ్డాం. ఇదేంది దేశ ప్రధాని పట్టుకుని టెర్రరిస్ట్ అంటున్నారని. చివరికి వాళ్ళిద్దరూ అలైబలై అయిపోయిన తర్వాత మా బొట్టాళ్ళు పిచ్చోళ్ళం అయిపోయామా? ఏంది అంటే బర్డ్స్ విత్ సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్ అని అదే తిట్టుకున్నా అట్లాగే తిట్టినా ఉంది. ఏం కదా Right. అంతా కలిసే మనిషి. రైట్ వాళ్ళ భాష కూడా అదే కదా సార్, అంతే. వాళ్ళ బీజేపీ భాష కూడా అదే కదా. రైట్. కృష్ణరాజు గారు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, అంబటి రామకృష్ణ యాదవ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.